చందమామ కథ తల్లి కూతుళ్ళు. ఒక ఊళ్ళో రామశాస్త్రి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన వేద శాస్త్రాలు చదివిన జ్ఞాని. ఆయన పౌరోహిత్యం చేసుకుంటూ ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా చేదోడు వాదోడుగా ఉండేవాడు. అందువల్ల ఆయనను ఊళ్ళో అందరూ ఎంతో గౌరవించేవారు. కానీ ఆయన భార్య సుబ్బమ్మ దృష్టిలో ఆయన ఒక సామాన్య పురోహిత బ్రాహ్మణుడు మాత్రమే. తన భర్త కన్నా విద్యా వివేకాలు తక్కువ ఉన్నవారు ఎక్కువ సంపాదించటము, తన భర్త పరోపకారం పేరిట సంపాదన మీద ఆసక్తి చూపకపోవటము ఆమెకు సబబు కాదనిపించేది. మాటిమాటికి లౌకికంగా నడుచుకోమని ఆమె భర్తకు సలహాలు ఇచ్చేది. ఆయన అందుకు ఒప్పుకోక 10 మంది కష్టసుఖాలలో పాలు పంచుకోవటమే పెద్ద కలిమి అని ఆమెకు హితవు చెబుతూ ఉండేవాడు. ఆయన కోరిక ప్రకారం ఇరుగు పొరుగు వాళ్లకు సాయం చేయటం సుబ్బమ్మకు కష్టంగా ఉండేది. రామశాస్త్రికి 3 పిల్లలు కలిగారు. తండ్రి వాళ్ళ జాతకాలు చూసి వారి భవిష్యత్తుకు తగినట్టుగా వారికి లక్ష్మి, కళావతి, ధీరమతి అని పేర్లు పెట్టాడు. లక్ష్మిది ధనయోగం, కళావతి అనేక కళలలో ఆరితేరుతుంది, ధీరమతి ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని చలించకుండా నిలబడగలదు. ఆ అక్కా చెల్లెల జీవితాలు రామశాస్త్రి అనుకున్నట్టే రూపొందాయి. లక్ష్మిని ఒక సంపన్నుడు పెళ్లి చేసుకున్నాడు. ఆమె కాపురానికి రాగానే ఆమె అత్తగారి సంపద అంతకంతకు పెరిగిపోయింది. కళావతి చిన్నతనం నుంచి నాట్యంలోనూ సంగీతంలోనూ అభిరుచి ఉన్నది. ఆమె తన తెలివితేటలన్నీ ఆ కళలు అభ్యసించడంలో వినియోగించింది. రామశాస్త్రి కూడా ఆమెకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చాడు. ఆ ప్రోత్సాహంతో ఆమె ఆ కళల్లో ఆరితేరింది. ఆమెను కళాభిమానం గల ఒక ఉన్నతోద్యోగి కొడుకు పెళ్ళాడాడు. ఆమె రాకతో వారి ఇల్లు కళా నిలయం అయిపోయింది. దేశంలోని కళాకారులందరూ కళావతి ఇంట చేరి గోష్ఠి జరుపుతూ ఉండేవారు. ధీరమతికి మాత్రం పెద్ద సంబంధం కుదరలేదు. ఆమెను పెళ్ళాడటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. రామశాస్త్రి ఎంతో ప్రయత్నం మీద ఒక చిన్న గ్రామంలో ఉండే పురోహితుడికిచ్చి పెళ్లి చేశాడు. సుబ్బమ్మకు ఆ సంబంధం చేయటం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ధీరమతి మాత్రం తన అక్కలకు వచ్చిన గొప్ప సంబంధాల వంటివి తనకు రాలేదని చింతించలేదు. తెలివిగా ఉండటానికి ఐశ్వర్యం అవసరం లేదు అన్నదామె. 3 కూతుళ్లకు పెళ్లిళ్ళు చేసిన కొద్ది కాలానికే రామశాస్త్రి జబ్బు పడ్డాడు. తన ఆయుర్దాయం తీరిపోయిందని తెలుసుకుని ఆయన తన కూతుళ్లకు కబురు చేయించాడు. పెద్దవాళ్ళిద్దరూ రాలేదు. కానీ ధీరమతి మాత్రం కబురు అందగానే వచ్చి వాలింది. లక్ష్మీ, కళావతి రానందుకు రామశాస్త్రి ఎంతగానో బాధపడ్డాడు. సుబ్బమ్మ మాత్రం వాళ్ళిద్దరిని సమర్థిస్తూ, లక్ష్మి కదలి రావాలంటే మాటలా? వాళ్ళ ఇల్లు పెద్ద దివాణమాయే. పిల్ల ఎంత బరువు బాధ్యతలు మోస్తుందో మీకేం తెలుసు? ఇక కళావతి మాట చెప్పనే అక్కర్లేదు. దాని ఇంటికి దేశాల కళాకారులు వస్తుంటారు, పోతుంటారు. అదొక రాజుగారి విడిదిలా ఉంటుంది. దాని నుంచి బయటపడడం మాటలా అన్నది. రామశాస్త్రి అందుకేమి జవాబు చెప్పలేదు. నానాటికి ఆయన జబ్బు ముదిరింది. కొంచెం ఆలస్యంగానైనా పెద్ద కూతుళ్ళు కూడా వచ్చారు. లక్ష్మి వచ్చి చేరుతూనే ఎక్కడి నుంచో గొప్ప వైద్యులను పిలిపించి తండ్రి వద్దంటున్నా వినకుండా ఏవేవో చికిత్సలు చేయించింది. కానీ ఆయన జబ్బు తగ్గుముఖం పట్టలేదు. ఒకరోజు రామశాస్త్రి తన భార్యను దగ్గరకు పిలిచి, నా కాలం ముగిసింది. నా అనంతరం నువ్వు ధీరమతి దగ్గరే ఉండిపోవటం మంచిదని నా సలహా అన్నాడు రహస్యంగా. భర్త మాటలకు సుబ్బమ్మ కోపం వచ్చింది. మీకు ధీరమతి అంటే ఎందుకంత పక్షపాతం? అసలు దానికి ఉంటే కదా నాకు పెట్టేది. లక్ష్మికి అంత ఐశ్వర్యం ఉంది కదా, అది నన్ను పోషించదా? లేక అది కఠినాత్మురాలని అనుకుంటున్నారా? కళావతి ఇంటికి యాత్రికుల్లాగా ఎవరెవరో వచ్చిపోతుంటారు కదా, నేను దానికి భారం అవుతానని ఎలా అనుకున్నారు? ధీరమతి దరిద్రాన్ని పెంచడానికి వెళ్ళి దాని గొంతు మీద కూర్చోమంటారా అన్నదామె. అందుకు రామశాస్త్రి ఏమీ అనలేదు. తర్వాత కొద్దిసేపటికి ఆయన తన భార్యను కూతుళ్లకు అప్పగించి కన్ను మూశాడు. రామశాస్త్రి అంత్యక్రియలు యథావిధిగా జరిపించి సుబ్బమ్మ భర్త సలహా పాటించకుండా
పెద్ద కూతురు లక్ష్మి వెంట ప్రయాణమయ్యింది. అక్కడ ఆమెకు అతిథి సత్కారాలు చాలా చక్కగా జరిగాయి. భర్త బతికి ఉన్న రోజుల్లో ఇంటి పనితో పాటు ఇరుగు పొరుగు వారికి చిన్న చిన్న సహాయాలు చేసి పెట్టే పని కూడా ఉండేది. కూతురి ఇంట అటువంటి బాదరబంది ఏమీ లేకుండా తిని కూర్చొని సుఖపడడం అంటే ఇదే అనుకున్నది ఆమె. అయితే ఆ సుఖం ఎక్కువ రోజులు సాగలేదు. తల్లి ఏ పని చేయకుండా గృహదేవతలాగా కూర్చోవటం లక్ష్మికి చాలా చిరాకు అనిపించింది. ఆ ఇంట్లో అందరికీ బరువు బాధ్యతలు ఉన్నాయి. అందరికీ సుబ్బమ్మ ప్రవర్తన ఎబ్బెట్టుగానే ఉంది. లక్ష్మి అత్తగారు సూటిపోటి మాటలు అన్నప్పటికీ సుబ్బమ్మ గ్రహించలేదు. చివరకు లక్ష్మి అత్తగారు లక్ష్మితో, నాకు కూడా మీ అమ్మలాగా విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. నేను ఆమె ఈడుదాన్నే కదా, నాకెందుకు ఈ వెట్టి చాకరీ? నా భర్త నా కొడుకు ఇద్దరు సంపాదిస్తున్నారు, పెట్టేదానివి నువ్వున్నావు. మీ అమ్మను నన్ను నువ్వే చూసుకో అన్నది. ఆమె అన్నంత పని చేసింది కూడా. బండెడు చాకిరీ లక్ష్మి మీద పడింది. తన తల్లి వచ్చేదాకా ఎంత చాకరీ అయినా చేసిన తన అత్తగారు ఏ పని చేయకుండా పోవటం చూసి లక్ష్మి తన తల్లికి పనులు చెప్పటము, కొన్ని పనులు ఆమె మీదే వదిలేయడము మొదలుపెట్టింది. సుబ్బమ్మ తనకు ఇష్టం లేకున్నా పనులు చేయటం మొదలుపెట్టింది. అయితే ఆ పనులకు అంతే ఉండేది కాదు. భర్తతో పాటు దరిద్రం అనుభవిస్తున్నప్పుడు కూడా ఆమె అంత చాకరీ చేసి ఎరగదు. ఇలా కొన్నాళ్ళు గడిచాక ఆమె లక్ష్మిని ఒకటి అరా పని అంటే చెయ్యొచ్చు, కానీ అతిథిగా వచ్చిన బంధువును, అందున కన్న తల్లిని ఇలా పని మనిషిలా చూస్తావా అని అడిగింది. అతిథులు నీలాగా ఎల్లకాలం ఉండిపోతారా? అయినా నీకు ఇక్కడ ఏం తక్కువయ్యింది? నీకు ఇక్కడ బాగాలేదనిపిస్తే మిగిలిన ఇద్దరు కూతుళ్ళల్లో ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చుగా అన్నది లక్ష్మి నిక్కచ్చిగా. ఆ మాటలు విన్న తర్వాత సుబ్బమ్మకు అక్కడ ఉండాలనిపించలేదు. ధీరమతి ఇంట్లో కన్నా కళావతి ఇంటి తనకు సుఖంగా ఉండగలదనే అభిప్రాయంతో ఆమె కళావతి ఇంటికి చేరుకుంది. తల్లిని చూసి కళావతి పరమానందం చెంది గొప్ప కళాకారులనందరినూ ఆమెకు పరిచయం చేసింది. సుబ్బమ్మ లక్ష్మి ప్రవర్తన గురించి చెప్పేసరికి కళావతి ఎంతో నొచ్చుకొని, నువ్వు జీవితాంతం ఇక్కడే ఉండు, నిన్ను ఎవ్వరూ అడిగేవారే ఉండరు అన్నది. అయితే సుబ్బమ్మకు అక్కడి వాతావరణం చూస్తే చాలా రోత పుట్టింది. కళావతి ఇంట ఏ శౌచము, ఒక ఆచారము అంటూ లేదు. కులగోత్రాలు తెలియని నానా రకాల మనుషులు వచ్చేవారు. తల్లికి ఆచారం అని తెలిసి కళావతి వంట మనిషిని మాన్పించింది. దాంతో వచ్చేపోయే వారందరికీ వండడము వడ్డించడము సుబ్బమ్మ మీద పడింది. ఆమెకు ఆ ఇంటి తిండి సహించలేదు. ఆమె కూతురుతో, అమ్మాయి, మన కులమేమిటి, ఆచారమేమిటి? మన ఇంట ఇంత అనాచారం ఉండేదా? ధర్మసత్రాలలో కూడా ఇంత సంకరం ఉండదు కదా అన్నది. అదేంటమ్మా, కళలకు కులగోత్రాలతో నిమిత్తం ఏముంది? ఈ ఇంట అందరు కళాకారులకు చోటు ఉంటుంది. నీ మడి ఆచారము ఇక్కడ ఎలా సాగుతాయి? అప్పటికీ నీకోసం బంగారం లాంటి పని మనిషిని తీసేశాను. నీకు ఇంతకన్నా ఇక్కడ నేనేం చేయగలను? నీ ఆచారాల ప్రకారం జరగాలంటే ధీరమతి ఇంట జరుగుతుందేమో. నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేకుంటే అక్కడికి వెళ్ళి చూడు అన్నది కళావతి. ఇక చేసేదేమీ లేక సుబ్బమ్మ ధీరమతి ఇంటికి చేరుకుంది. ధీరమతి తనను సరిగా చూడదని ఆమె అనుకున్నది. నాన్న ఉన్నప్పుడు నిన్ను కష్టపెట్టకుండా చూసుకున్నారు. ఇక ఇప్పుడు మాత్రం నీవెందుకు కష్టపడాలమ్మా? నీకేం కావాలన్నా నేను చూస్తాను, నీవు విశ్రాంతిగా ఉండు అన్నది ధీరమ్మతి తల్లితో. ఆమె అలాగే నడుచుకుంది కూడా. తన ఆఖరు కూతురు జీవితం చూసి సుబ్బమ్మ ఆశ్చర్యపడింది. ధీరమ్మతి ఐశ్వర్యవంతురాలు కాదు, అయినా ఆమెకు ఏ లోటు లేదు. ఇంటి పనంతా చేయడంతో పాటు ఆమె ఆ ఊళ్ళో ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే చేదోడు వాదోడుగా ఉండేది. అందువల్ల ఆమెను అవసరం కలిగినప్పుడు ఆదుకోవటానికి ఊరువారు సిద్ధమయ్యేవారు. ధీరమతి మంచితనం చూసి సుబ్బమ్మకు భర్త మాటలు గుర్తుకొచ్చాయి. ధీరమతికి డబ్బు లేకపోయినా 10 మందికి సహాయపడాలనే గుణం ఉంది. ఎదుటివారు కష్టపడితే ఆమె చూడలేదు. అందుకే తనను ఆమె బాగా చూసుకోగలదని తన భర్త అనుకున్నాడని సుబ్బమ్మ గ్రహించింది. సుఖపడడానికి డబ్బు ఒక్కటే చాలదని ఆమెకు అర్థమైంది.
ఆ తర్వాత ఆమె కూతురుతో పాటు ఆ ఊరి వారి కష్టసుఖాలు కనుక్కుంటూ వారికి తన చేతనైన సాయం చేస్తూ హాయిగా గడిపింది. సుఖపడడానికి డబ్బు ఒక్కటే చాలదు, పెట్టే గుణము, మంచిగా చూసే మనస్సు ఉండాలి. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.